నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్వీట్ డిజర్ట్ని మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్ స్టెప్తో చేసుకుని టేస్టీగా తినేయచ్చు. అంతేకాదు ఈ స్వీట్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఇష్టపడతారు. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి స్వీట్ చేసినప్పటికీ ఇంట్లో ఉన్న వాటితో ఇంకా టేస్టీగా ఎలా చేయాలో ఇంకా సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా నోరూరించి ఈ స్వీట్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఈ స్వీట్ డిజర్ట్ చేయడానికి సన్నటి సేమియాను తీసుకోండి. ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ వరకు సేమియాను వాడుతున్నాను. ఇలా తీసుకున్న సేమియాను కొంచెం చిన్నగా చేయండి. ఇలా ప్రెస్ చేసామంటే చిన్న ముక్కలుగా అయిపోతాయి. సో మొత్తానికి మనకు సేమియా అనేది ఇలా సన్నగా రావాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకుల్ని, మరో టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకొని కొంచెం ఫ్రై చేయండి. మరి వీటిని ఈ టైంలో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా కొంచెం దూరగా వేగాక ఇందులోనే సేమియాను కూడా తీసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి కింది నుండి పైకి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మనం కలుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు, లేదా ఇలా టాస్ చేస్తూ అయినా ఈజీగా ఫ్రై చేయొచ్చు. మొత్తానికి మనకు సేమియా అనేది ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారాలి. ఇలా కొంచెం గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న 150 గ్రామ్స్ సేమియాకి ఈ 3 టేబుల్ స్పూన్ల చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కాచిన పాలను 1.5 కప్పు వరకు తీసుకొని బాగా కలపండి. దీంతో చక్కెర కరిగిపోతుంది, అలాగే సేమియా కూడా సాఫ్ట్ అవుతుంది. మీకు ఇలా కలిపేటప్పుడు తీసుకున్న పాలు సరిపోలేవు అనిపిస్తే ఎక్స్ట్రాగా 1/2 కప్పు పాలను కానీ లేదా నీళ్ళనైనా తీసుకొని కలపండి. మొత్తానికి మనకు సేమియా అనేది మెత్తగా అవ్వాలి, చూడటానికి ఇలా పొడిగా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు మనం ఈ సేమియాను ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని రెడీగా పక్కన పెట్టి ఇంకొక కడాయిలోకి ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి. అంటే ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా, ఆ పాలను ఒక 1/2 లీటర్ వరకు తీసుకోండి. లేదా మీరు మీగడ తీయని గేదె పాలనైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న పాలను చక్కగా వేడి చేయండి. ఒక పక్కన పాలు వేడవుతూ ఉంటాయి, మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి 9-10 చొప్పున బాదం పప్పు పలుకుల్ని, అలాగే జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే వీటితో పాటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకోండి. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ వాడుతున్నాను, మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ అయినా వాడచ్చు. ఇలా తీసుకున్న వీటిని గ్రైండ్ చేయండి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని రెడీగా పక్కన పెట్టి మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసిన దానిలోనే కొంచెం నీళ్ళను వేసి తీసుకుంటున్నాను. దీంతో మనం వేడి పాలల్లో వేసినప్పుడు ఇది ముద్ద కట్టకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూడా గ్రైండ్ చేసిన దాంట్లో ఒక 1/2 కప్పు పాలను కానీ లేదా నీళ్ళను కానీ తీసుకుని బాగా కలిపి తీసుకోండి. అలాగే ఇలా బాదం కాజు పొడి వేయడం వలన ఈ పాల మిక్స్ అనేది మంచి రుచిగా ఉంటుంది. దీన్ని ఇలాగే కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టామంటే ఇది కొంచెం క్రీమీగా వచ్చి లైట్గా చిక్కబడుతుంది. మీరు కావాలంటే ఇందులో మంచి కలర్ఫుల్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సింపుల్గా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇలా ఫుడ్ కలర్ లేకుండానే ట్రై చేయండి. అలాగే ఎలా అయితే చల్లారుతుందో అలా ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఒక 3 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలో ఇలా ఉంటుంది, చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని తీసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ యాలకుల పొడినైనా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి చల్లారబెట్టండి. అలాగే ఇలా చల్లారబెట్టేటప్పుడు కూడా మధ్యలో కలుపుతూ చల్లారబెట్టామంటే ఇది పూర్తిగా చల్లారేసరికి పైన అట్ట అనేది పేరుకోదు. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా కలిపాక ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవడానికి ఏదైనా గ్లాస్ బౌల్ని కానీ లేదా స్టీల్ డబ్బాని కానీ తీసుకోండి. ఇక్కడ నేను గ్లాస్ బౌల్లోనే సెట్ చేస్తున్నాను. ముందుగా మనం తయారు చేసిన సేమియాను ఒక లేయర్లా తీసుకోండి. దీనిపైనే మనం తయారు చేసిన పాల మిక్స్ని కూడా ఒక లేయర్లా తీసుకోండి. ఇది కింద ఉన్న సేమియాను మరింత సాఫ్ట్గా చేస్తుంది. ఇలా కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా తీసుకున్నాక మళ్ళీ సేమియాను తీసుకొని మళ్ళీ లేయర్లా పాల మిక్స్ని తీసుకోండి. ఆ పైన కొంచెం గార్నిషింగ్గా సేమియాను అలాగే డ్రై నట్స్ని
సన్నగా చాప్ చేసి తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఇలా డెకరేట్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఇంకాస్త డిఫరెంట్‌గా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాగే మనం తయారు చేసిన క్వాంటిటీతో 2 బౌల్‌లో సెట్ చేశాను. అయితే ఇలా తయారు చేసిన స్వీట్‌ని మనం వెంటనే తీసుకోవచ్చు. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి చల్లగా తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారు ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాతైనా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో అలా అనిపించకుండా మనం తయారు చేసిన పాల మిక్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ తర్వాత ఇలా సర్వ్ చేసుకొని చల్లగా తినేయొచ్చు. మీరు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు టేస్టీ డిజర్ట్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.